హాయ్ మామా, ఇదైతే క్రియాలిటీ i7 స్పార్క్ మిషన్ అనమాట. సో ఇదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మిషన్ ఎలా ఉందో కంప్లీట్ రివ్యూ ఇద్దామని చెప్పి అయితే మిషన్ తెప్పించాము. ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం. కమాన్. ఇదైతే ప్లేట్ అనమాట. సో మనకి మిషన్తో పాటు ప్లేట్ వచ్చింది. సో ఇది గైడెన్స్ బుక్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి టూల్ బాక్స్, కంప్లీట్లీ టూల్స్ ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ కోసం మీద ఇది ఇచ్చారు, మనం ఎట్లా కాదు వాడము. సో ఇది వచ్చేసి మనకి కాంబో అనమాట. సో ఇది మల్టీ కలర్ అనమాట. ఎట్ ఏ టైం 4 కలర్స్ అని ప్రింట్ చేయొచ్చు. ఇది ఎన్క్లోజర్ కూడా ఇచ్చారు వీళ్ళు క్రియాలిటీ వాళ్ళైతే. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఈ మిషన్ త్రూ. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఒక టూల్ బాక్స్ లైక్ థింగ్. టూల్ బాక్స్ ఇది కూడా. సో ఇదే మన క్రియాలిటీ స్పార్క్ i7 ద మాస్టర్ పీస్. సో దీని అయితే కంప్లీట్ రివ్యూ వచ్చేద్దాం. ప్రింటింగ్ క్వాలిటీ కూడా చెక్ చేద్దాం ఎలా వస్తుందో. సో లెట్స్ సీ. సో ఇప్పుడైతే కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసాము కదా. సో ఒకసారి అయితే ఇవి చూసుకుందాం ఇప్పుడు ఇక్కడ. సో ఇవైతే ఇప్పుడు ప్యాకింగ్ చాలా బాగా నీట్గా చేశారు. సో టూల్ బాక్స్ ఇచ్చారు మనకి. టూల్ బాక్స్లో అన్ని ఎల్ఎన్ కేస్ ఉంటాయి. సో ఇందులో నుంచి ఇప్పుడు తీసి మనం ఇది అన్బాక్సింగ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కరింగ్ అనమాట. సో మనకి ఇందులో పెద్దగా అసెంబ్లీ చేయాల్సిన పార్ట్స్ ఏమి ఉండవు. మామూలుగా మనకి A1 కాంబోలో అయితే ఇది సపరేట్, గ్యాంట్రీ సపరేట్, ఇది సపరేట్ వచ్చేది. బట్ ఇందులో ఇన్బిల్ట్ ఫిక్స్డ్ అనమాట. మనం అసలు అసెంబుల్ చేయాల్సిన పార్ట్స్ అనేటివే లేవు. ఓన్లీ కేబుల్స్ ఒకటి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇది వచ్చేసి AMS అనమాట. మామూలుగా మెటీరియల్, ఆటోమేటిక్ మెటీరియల్ షిఫ్టింగ్. సో ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కేబుల్స్ ఫిక్స్ చేయాలి దీనికి. సో మనకి కేబుల్స్ వచ్చేసి ఇందులో ఉంటాయి. సో ఇందులో అన్ని AMSకి కనెక్ట్ చేయడానికి కేబుల్, ఇది ట్యూబ్స్, ఇది పవర్ సప్లై, ఇది ఫిలమెంట్ అనమాట. టెస్ట్ ప్రింట్ కోసం ఫిలమెంట్. సో మనం యూజ్ చేయం దాన్ని. మనకి ఓకే ఈ ట్యూబ్స్ అనేటివి ఇవి ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫిలమెంట్ దగ్గర. సో ఇవి ఓపెన్ ఉన్నాయి, ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ 4 హెడ్లో 4 ఉంటాయి కాబట్టి 4 హోల్స్లో 4 ట్యూబ్స్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. AMS అనేది ఇక్కడ సైడ్ ఉండాలి దీనికి యాక్చువల్గా మిషన్కి. సో మనం దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. మిషన్ కంప్లీట్లీ రెడీ ఉంది. సో దీని ప్లేట్ వచ్చేసి మిషన్ ఇది. సో మిషన్ ప్లేట్ కూడా ఓపెన్ చేద్దాం. ఈ AMSకి మిషన్కి కనెక్ట్ చేయాల్సింది కేబుల్ అనమాట. సో ఇక్కడ ఉంటుంది ఆ కేబుల్. ఇక్కడ ఒక పిన్ పెట్టాలి, బ్యాక్ సైడ్ ఒక పిన్ ఉంటుంది, ఇక్కడ ఒక పిన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ కనెక్ట్ చేసి ఇంకా మిషన్ స్టార్ట్ చేయడమే. ఇప్పుడు పవరింగ్ చేస్తున్నాను మిషన్ అయితే ఆన్ చేసాము. సో ఇక్కడ స్విచ్ ఉంటుంది, స్విచ్ కూడా ఆన్ చేశాను. సో ఇప్పుడు మనకి మిషన్ అయితే ఆన్ అయింది. ఇక్కడ చూడండి స్పార్క్ X. సో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్. సో ఇవి ఇప్పేయమని చూపిస్తున్నాడు. ఆల్రెడీ మనం అవన్నీ క్లియర్ చేసాం. నెక్స్ట్. సో ప్రైవసీ ఇవన్నీ ఆల్రెడీ ఓకే. నెక్స్ట్. వైఫై ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కిప్ చేస్తున్నాను. సో అకౌంట్ కూడా ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. స్టార్ట్. సో సెల్ఫ్ టెస్టింగ్ అనమాట. 10 minutes వరకు క్యాలిబ్రేషన్, ఆటోమేటిక్ క్యాలిబ్రేషన్ అయితే జరుగుతుంది మిషన్. సో లైక్ ఎట్లా అంటే నాజిల్ హీటింగ్ కానీ, బెడ్ లెవెలింగ్ కానీ, సో ఇవన్నీ టెస్టింగ్ అయితే జరుగుతుంది. ఏ మిషన్కి అనేది కామన్ క్యాలిబ్రేషన్ అనేది. సో వన్స్ ఆ క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మీకు అయితే క్లియర్గా వీడియో కూడా చూపిస్తాను. సో
మన క్యాలిబ్రేషన్ అయితే అయిపోయింది. ఓకే పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో క్యాలిబ్రేషన్ అయిపోయాక ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మనం సిస్టమ్ ఆన్ చేయగానే. సో ఇప్పుడు ఒక టెస్ట్ ప్రింట్ అయితే చేద్దాం. ప్రింటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో దీని అయితే క్వాలిటీ చెక్ చేద్దాము, ఎంత క్వాలిటీలో ప్రింట్ వస్తుంది అంటే కంపేర్ చేద్దాం వేరే మిషన్తో దీనికి కూడా. సో లెట్స్ సీ హౌ ద ప్రింట్ విల్ కమ్. సో ప్రింట్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. సో ఓకే క్లిక్ చేస్తున్నాం. చూడండి ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. వేరే మిషన్స్తో కంపేర్ చేస్తే పర్వాలేదు మామ, కొంచెం బెటర్ క్వాలిటీ వచ్చింది. సో ఫైనల్గా మనకి రియాలిటీ మిషన్ పైన, స్పార్క్ మిషన్ పైన అయితే ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో క్వాలిటీ చూసుకుంటే కూడా చాలా బాగా వచ్చింది మామ. సో చూడండి మనకి సో లేయర్స్ అనేవి విజిబిలిటీ అనేది అంత లేదు. సో కంపేర్ టు వేరే మిషన్స్తో చూసుకుంటే పర్వాలేదు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మీకు కనుక ఈ స్పార్క్ మిషన్ కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మిషన్ స్పెసిఫికేషన్స్కి, ఈ మిషన్ బడ్జెట్కి చాలా రీజనబుల్ అనమాట. సో మీకు ఈ మిషన్ కావాలంటే బెస్ట్ సర్వీసెస్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మాకు కాంటాక్ట్ అవ్వాలంటే బయోలో అయితే ఉంటాయి మన డీటెయిల్స్ అన్ని, మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ మామ, మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఇట్లాంటి మంచి కంటెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ కోసం.